సంజయ్ దత్ కొత్త హిందీ హారర్ కామెడీ సినిమా భూత్ని నిన్న మే 1 గురువారం మే డే సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కేవలం 65 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది మొదటి రోజు ఈ సినిమాకు. సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏమో 50 కోట్లు. రిలీజ్ చేసింది 2500 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు ఇండియాలో. నేను ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది నాసిరకం సినిమా అనేసి. ఏమంటే సంజయ్ దత్ ఉన్నాడు, ప్లస్ మౌని రాయ్ ఉంది భూత్నిగా, ఆమెకు టైటిల్ క్యారెక్టరు. ఏదో స్త్రీ టు హిట్ అయ్యాయని అలా తీసినట్టు అనిపించింది. సో జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు, కలెక్షన్స్ అయితే అస్సలు లేవు. కేవలం 65 లక్షలు అనేది చాలా దారుణం అసలు. ఇది ఏమంటే పోటీలో మనకు అజయ్ దేవగన్ సినిమా ఉంది రైటు, ఆ సినిమాకు బాగా వచ్చే కలెక్షన్స్ 17 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. సో అందరూ అది చూస్తున్నారు. సో ఇలాంటి చీప్ సినిమాలు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. మరి సినిమా బాగుంది అని టాక్ వస్తే మరి ఈ శుక్రవారం, శని, ఆదివారంలో ఏమైనా కలెక్షన్స్ పెరగొచ్చేమో చెప్పలేము. అది మన సంజయ్ దత్, మౌని రాయ్ల కొత్త హిందీ సినిమా భూత్ని. రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 65 లక్షలు నెట్ మాత్రమే. సినిమా బడ్జెట్ 50 కోట్లు, అంటే ఇంకా 49.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. సో ఇలాగే ఉంటే మరో 50 లక్షలు 1 కోటి వరకు మొత్తం రాబట్టొచ్చు. ఒక 49 కోట్ల నష్టం అయితే కనబడుతుంది. సినిమా కమర్షియల్గా అల్ట్రా డిజాస్టర్. ఓకే, బాయ్.